శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జూలై నెల మొత్తం కూడా మీదే పై చేయి అన్నట్లుగా ఉంటుంది. విద్యారంగంలో విద్యార్థులైతే తులారాశి విద్యార్థులు వాళ్ళదే పై చేయి అన్నట్లుగా బ్రహ్మాండమైన ర్యాంకులు సంపాదించగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి విజయాలు పొందగలుగుతారు. క్లాస్ ఫస్ట్ గా ఉండే అవకాశం విద్యార్థులకు ఎక్కువగా ఉంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. అలాగే నిరుద్యోగులకైతే బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ హై ప్యాకేజ్ తో వచ్చే అవకాశం తులారాశి నిరుద్యోగులకు జూలై నెలలో ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్న తులారాశి వాళ్ళకు కూడా కనీ విని ఎరుగని విధంగా అద్భుతమైన ప్రమోషన్ లభించే యోగం ఉంది. బ్రహ్మాండమైన ప్రమోషన్ పొందగలుగుతారు. అలాగే అధికారుల మన్ననను పొందగలుగుతారు. సహోద్యోగులందరూ కూడా మిమ్మల్ని ఎక్కువగా గౌరవిస్తారు. పనిచేసే చోట ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపార రంగంలో తులారాశి వాళ్ళు కొత్త పెట్టుబడులు పెడితే బ్రహ్మాండమైన లాభాలు చేకూరుతాయి. అలాగే వ్యాపారం ఏం చేస్తున్నా సరే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో తులారాశి వాళ్ళకి జూలై నెలలో పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండి చేస్తున్న ప్రతి పనిలో అద్భుత విజయాలు పొందగలుగుతారు. ఆదాయం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా విశేషమైన లాభం చేకూరుతుంది. ఇంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి సమస్యలకు తులారాశి వాళ్ళు చక్కటి పరిష్కార మార్గాన్ని పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న తులారాశి వాళ్ళకి జూలై నెలలో ఉపశమనం, తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. కోర్టు పరంగా, కోర్టు వ్యవహారంలో అద్భుతమైన లాభం చేకూరుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన పెరుగుతుంది. ఇంతకుముందు తులారాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో ఎలాంటి గొడవలు ఉన్నా ఆ గొడవలన్నీ కూడా సమసిపోతాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే మాట మీద నిలబడతారు. మంచి అవగాహనతో ఆనందకరమైనటువంటి జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వాహన సౌఖ్యం ఉంటుంది. తులారాశి వాళ్ళు కొత్త బండి కానీ, కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తే కొత్త వాహనాన్ని కొనుక్కోగలుగుతారు. అలాగే శత్రు జయం లభిస్తుంది. ఇంతకుముందు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో తులారాశి వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. కేవలం మిత్రులుగా మారిపోవటం మాత్రమే కాకుండా తులారాశి వాళ్ళకి వాళ్ళు శత్రువులు సహాయం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నూతన పరిచయాలు కూడా చక్కటి లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త కొత్త వ్యక్తులతో తులారాశి వాళ్ళకి జూలై నెలలో మంచి పరిచయాలు కలుగుతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు కారణమవుతాయి. ఆ పరిచయాలు జీవితంలో ఎదగటానికి కూడా చాలా అద్భుతంగా సహకరిస్తాయి. కాబట్టి నూతన పరిచయాల వల్ల విశేషమైనటువంటి లాభం చేకూరటానికి, ప్రధానంగా కొత్త పరిచయాల వల్ల ధన మార్గాలు పెంచుకోవటానికి అవకాశాలు తులారాశి వాళ్ళకు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే అప్పుడప్పుడు మాత్రం అకాల భోజనం ఉంటుంది. అలా జరగకుండా జాగ్రత్త పడండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మాత్రం చెయ్యండి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు బండి మీద, కారులో వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అంతేకాకుండా సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అప్పుడప్పుడు సోదరులతో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విభేదాలు కలిగే అవకాశం ఉంది. కానీ మొత్తం మీద మాత్రం జూలై నెలలో తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఏమన్నాయి? కేవలం 2 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోది, సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. దాంతోపాటుగా ఆరోగ్యపరంగా అకాల భోజనం లేకుండా చూసుకోవాలి. ఇవి చేసుకుంటే మాత్రం తిరుగులేని అద్భుతమైనటువంటి మాస ఫలితాలు తులారాశి వాళ్ళకి జూలై నెలలో కనిపిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే తులారాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు 7, 8, 9, 15, 16, 17, 22, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ఇవి అనుకూల తేదీలు. అదేవిధంగా తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 3, 4, 11, 12, 13, 19, 24, 29, 30, 31. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి.
ప్రధానంగా తులారాశి వాళ్ళు ఈశ్వర ఆరాధన జూలై నెలలో చేస్తే చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మాసంలో వచ్చే గురువారాలు ఈశ్వరుడి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. దేవాలయానికి వెళితే కొబ్బరి నీళ్ళు ఇచ్చి నమక చమకాలతో శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే గురువారం పూట శివాలయంలో సాయంకాలం పూట వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో గురువారం పూట వీలైనన్ని ప్రదక్షిణలు శివాలయంలో చేసినట్లయితే విశేషంగా తులారాశి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకోండి. శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః. అలాగే దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా తులారాశి వాళ్ళు జూలై నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు దబ్బ పండు మామూలు రాహు దోషాలకి కేతు దోషాలకి సరిపోతుంది.
రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి, లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ, 10 రోజుల ఫలితాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ, ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ, వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.